వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. నీతి సూర్యుడైన దేవుడు, నీతికి ఆధారమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ కృపా సత్య సంపన్నుడు, సర్వకృపానిధి అయిన యేసుక్రీస్తు ప్రభువు మనలందరినీ ప్రేమించి ఆయన విశ్వాసమందు ఎదుగుటకు, ఆయన వాక్యమందు జ్ఞానమును సంపాదించుకొనుటకు, ఆయన ప్రేమను పొందుకొని ఆయనలో స్థిరులుగా కదలని వారిగా ఉండుటకు మనలను నడిపించుచున్న యేసుక్రీస్తు ప్రభువుకు వందనము కలుగునుగాక. ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి, ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, ఈ కృపావార్తను బట్టి దేవునికే మహిమ, దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఈనాటి ధ్యాన వాక్యమునకై పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు చేయించుకొని ఉన్నారు. నిన్నటి దినమున లెబానోను మ్రాను అనే మాట గురించి మనం ధ్యానించగలిగాం. సొలొమోను రాజు మంచమొకటి చేయించుకొని ఉన్నారు. సొలొమోను రాజు అనగా క్రీస్తుకు సాదృశ్యమని గత దినాలలో మనం నేర్చుకున్నాం. సొలొమోను జీవితాన్ని బట్టి కాక, ఆ సొలొమోను అనే మాటకు ఉన్న అర్థాన్ని బట్టి సొలొమోను రాజుకు క్రీస్తు సాదృశ్యంగా ఉన్నారు. సొలొమోను అనగా సమాధానకర్త, నెమ్మది, విశ్రాంతి అనే అర్థం. మన దేవుడు సమాధానమునకు కర్త గనుక సొలొమోను రాజు క్రీస్తు అని అర్థం వస్తుంది. అయితే మంచము అనగా ఈ ధ్యాన వాక్యంలో ప్రస్తావించినట్లు మంచము అనగా విశ్రాంతికి సాదృశ్యం. ఈ సొలొమోను రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువుకు విశ్రాంతి కొరకు మనము మంచమును సిద్ధము చేయవలసిన వారమై ఉన్నాం. సర్వసాధారణంగా మన దైనందిన జీవితంలో మనం గమనిస్తే, ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడిన ఒక వ్యక్తి ఇంటికి వచ్చిన తరువాత మంచం మీద విశ్రాంతి తీసుకోవటం అనేది మనందరికీ తెలిసిన విషయమే. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొనిన వారు కూడా విశ్రాంతిని పొందుకుంటారు. అయితే మన ద్వారా ఆయనకు విశ్రాంతి కలగాలి, మన ద్వారా ఆయనకు సంతృప్తి కలగాలి, మన ద్వారా యేసుక్రీస్తు ప్రభువుకు నెమ్మది కలగాలి. లేఖనాలను బట్టి చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని గమనిస్తే, ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని చూస్తే, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే నేను మీకు దయచేయుచున్నానన్న వాక్యాన్ని చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు శాంతి, విశ్రాంతి కలుగుతున్న ఈ పరిస్థితులలో మనము కూడా యేసుక్రీస్తు ప్రభువుకు విశ్రాంతినిచ్చేవారిగా ఉండాలి. అదేంటండి యేసుక్రీస్తు ప్రభువుకు మనం విశ్రాంతినివ్వటం ఏమిటి అని అంటే, లేఖనాలను ఒకసారి గమనిద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం 6వ వచనాన్ని చూస్తే, దేవాది దేవుడు మనుషులను నిర్మించినందుకు, తన పోలికలో తన స్వరూపంలో ఈ భూమి మీద మనుషులను చేసినందుకు వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన నోచుకొనెను అన్న లేఖనాన్ని చూస్తాం. మనుషులను చేసిన విధానాన్ని బట్టి ఆయన హృదయం నొచ్చుకుంది, ఆయన సంతాపము నొందారు, ఆయన బాధ కలిగింది, ఆయనకున్న నెమ్మది తొలగిపోయింది, ఆయన చాలా ఇబ్బంది పడ్డట్టుగా ఈ లేఖనాన్ని మనం చూస్తాం. అయితే అలాంటి కాఠిన్యం నుండి, లేకపోతే సంతాపం నుండి, ఆ బాధ నుండి, ఆ సమాధానం లేని పరిస్థితి నుండి, ఆ నెమ్మది లేని పరిస్థితి నుండి యేసుక్రీస్తు ప్రభువుకు మనం విశ్రాంతిని ఇచ్చేవారిగా ఉండాలని పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో లెబానోను మ్రాను చేత మంచం ఒకటి సొలొమోను చేయించుకున్నారు. ఏ విధంగా మనం ఆ దేవాది దేవునికి సంతృప్తినివ్వగలం అని అంటే, యేసుక్రీస్తునందు మనము నడుస్తూ, యేసుక్రీస్తునందు జీవిస్తూ సత్ప్రవర్తన కలిగిన వారమే ఉన్న ఎడల
ఆయన మన యందు సంతోషిస్తారని కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వచనంలో ఉంటుంది. ఒకని నడత యెహోవా వలననే స్థిరపరచబడును, అతని సత్ప్రవర్తన వలన ఆయన ఆనందించును అని 147వ కీర్తన 10-11 వచనాలు చూస్తే, గుర్రముల బలము వలన ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ చేత ఆయన ఆనందించడు గాని ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల, ఆయన కృప కొరకు వేడుకొని వారి ఎడల ఆయన సంతోషించు దేవుడని మనం లేఖనాలను చూస్తాం. దేవుని యందు ప్రియమైన వారలారా, నిన్ను నన్ను చేసినందుకు ఆయన హృదయం నొచ్చుకుంది, సంతాపపడింది. విశ్రాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక, దుఃఖంతో నింపబడిన ఆయనకు మన సత్ప్రవర్తన ఆయనకు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి. మన సత్ప్రవర్తన ఆయనకు విశ్రాంతినిచ్చేదిగా ఉండేది. మంచము విశ్రాంతికి సాదృశ్యమైతే, సొలొమోను రాజు క్రీస్తుకు సాదృశ్యమైతే, ఆ క్రీస్తు ప్రభువుకు మంచం ఒకటి సిద్ధపరచాలి అని అంటే ఆ విశ్రాంతిని ఇవ్వాల్సింది నువ్వు నేనే. మనమే ఆయన సంతోషాన్ని, ఆయన హృదయమును ఆనందింప చేయగలగాలి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే, దేవుని మార్గములలో నడుచుట వలన ఆయన ఆనందిస్తారని, మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే 4వ వచనం గమనించిన, సువార్త ప్రకటించుట వలన ఆయన ఆనందిస్తారన్న లేఖనాలు మనం చూడగలుగుతాం. దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో మనల్ని చేసుకున్నారు కదా. పాపం వలన, ఆ పాపపు రోగం వలన మనం ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నాం, ఆ పోలికను పోగొట్టుకున్నాం. దాని వలన దేవుడు మనల్ని నిర్మించినందుకు ఆయన సంతాపపడుతున్నారు. ఆ సంతాపపడుతున్న దేవుడికి సంతోషాన్ని ఇవ్వాలి అని అంటే నీ సత్ప్రవర్తన ద్వారానే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారానే, ఆయన కృప కొరకు వేడుకొనుట ద్వారానే, ఆయన మార్గములలో నువ్వు నడుచుట ద్వారానే ఆయన సంతోషపరచగలవు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నిజదేవుడని, ఆయన లోకరక్షకుడని, పాపులను రక్షించుటకే, నశించిన దాన్ని రక్షించుటకే ఆయన వచ్చిన, ఈ లోకానికి వచ్చిన సర్వాధికారి అని నువ్వు సువార్త ప్రకటించుట ద్వారా ఆయన విశ్రాంతిని పొందుకుంటారని మనం లేఖనాల్లో చూడగలుగుతాం. అందరికీ బాగా సుపరిచితమైన మాట ఏంటి అని అంటే, ప్రయాసపడి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన విశ్రాంతినిస్తారు. ఆ దేవుడిని కూడా సంతోషపెట్టువారిగా మనం ఉండాలి కదా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, మంచిదే. అయితే యెహోవాను ఆనందింపజేస్తే ఏమి జరుగుతుంది అనేది సంఖ్యాకాండం 14వ వచనంలో ఉంటుంది. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే ఆయన నూతన బలం ఇస్తారు, విశ్రాంతిని ఇస్తారు, మంచిదే. నువ్వు దేవుణ్ణి ఆనందింపజేస్తే ఆయన దేశమును స్వతంత్రించుకుని వారిగా చేస్తానని సంఖ్యాకాండం 14వ అధ్యాయం లేఖనాల్లో చూడగలుగుతాం. సొలొమోను రాజు లెబానోను మ్రాను వంటి శ్రేష్టత, విశిష్టత, ప్రత్యేకత, సువాసన కలిగిన ఆ క్రైస్తవ జీవితాన్ని ద్వారా ఆయన మంచం ఒకటి, విశ్రాంతిని అనే పొందుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నారు. మన జీవితాల వల్ల, మన మాట వల్ల, మన చూపుల వల్ల, మన ఆలోచన వలన, మన క్రియల వలన ఆయన విశ్రాంతి పొందుతున్నారంటారా? లేకపోతే ఆయన గాయాలు ఇంకా రేపుతున్నామా? ఆ సంతాపపడుతున్న హృదయాన్ని ఇంకా బాధకు గురి చేస్తున్నామా? దైవజనాంగమా, ఒక్కసారి ఆలోచిద్దాం. ఆయన విశ్రాంతి పొందేవారిగా, ఆయన మన వలన ఆనందించేవాడిగా, ఆయన మన యందు సంతోషించేవాడిగా, సత్ప్రవర్తన కలిగిన వారమే ఉందాం. ఈ మాటలు ఒకసారి మీ గుండెల నిండా నింపబడి ఆలోచించండి. దేవుడు నిన్ను చూసి సంతాపపడుతున్నాడా, కన్నీరు కారుస్తున్నాడా? అందుకే యేసుక్రీస్తు ప్రభు సిలువ మోస్తూ ఆ యోధా స్త్రీలతో చెప్పిన మాట, అమ్మా, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం కన్నీరు కార్చండి అన్నాడు. ఎందుకో తెలుసా? మీరు ఇంకా నా గాయాలు రేపుతున్నారు, అనుక్షణం నన్ను సిలువ వేస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారని. ఏం చేద్దాం? ఆ దేవాది దేవుణ్ణి సంతోషపెడదామా? ఇంకా గాయాలు రేపుదామా? ఈ వాక్యం మీ గుండెల్లో గుచ్చుకోవాలని, ఒకవేళ మీకు బాధ కలిగిన ఒక సేవకునిగా మిమ్మల్ని హెచ్చరించాలని దేవుని వాక్కు చేత, ఆత్మచేత నింపబడిన వాడనై ఈ వాక్యాన్ని విన్నవించుకొనిచుండగా ఆలోచిద్దాం. ఆ
ఆ యేసయ్యను సంతోషపెట్టువారిగా మీరందరూ ఉందురుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. సొలొమోను రాజు మంచం ఒకటి, యేసుక్రీస్తు ప్రభువు విశ్రాంతి కొరకు దేవనైన సిద్ధపాటు చేసిన సత్ప్రవర్తన, దేవుని యందు భయభక్తులు, కృపకు వేడుకొని వారిగా, సువార్తను ప్రకటించు వారిగా మేము ఉండగలుగుటకు నీ కృప దయచేయండి. మా యందు మీరు సంతోషించాలి ప్రభువా, మా యందు మీరు ఆనందించాలి ప్రభువా. అట్టి కృప మా అందరికీ, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.